ధర్మ సందేహాలు కార్యక్రమానికి పునఃస్వాగతం. గురుగారు, మరొక సందేహం అండి. గోవర్ధన్ గారు విశాఖపట్నం నుంచి రాస్తున్నారు. పుష్కరాల సమయంలో పిండ ప్రదానాలు చేస్తే కలిగే పుణ్యఫలం ఏమిటి తెలియచేయగలరంటూ కోరుతున్నారు. పుష్కరాల యొక్క విశేషమే స్నానము, దానము, పిండ ప్రదానాల్లో ఉన్నది. అందువల్ల మనము పితృకార్యాలు చేయదలుచుకుంటే పుష్కరాలలో తప్పకుండా చేయాలి. మిగతా సమయాల్లో విధుల ప్రకారం అన్నీ నిర్వర్తించాలి. వాటికంటే విశేషమైనటువంటి సమయం ఇది. ఈ పిండ ప్రదానము మన పితృదేవతలకి సంతృప్తిని కలిగిస్తుంది, అలాగే వాళ్ళకి చేయటం వల్ల మనకి పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. అందువల్ల ఈ పితృకార్యం చేసేటటువంటిది, పిండ ప్రదానం చేసేటటువంటిది ఏదో వాళ్ళను ఉద్ధరించడానికి అని చెప్పి అనుకోకూడదు. వాళ్ళతో పాటు వసురుద్ర ఆదిత్య రూపులైనటువంటి పితృదేవతలతో పాటు మనకి కూడా ఆ పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించేది అవుతుంది. పితృదేవతల అనుగ్రహం ఉంటేనే మన వంశము వృద్ధి పొందుతుంది, చక్కగా సంతానం కలుగుతుంది. అలా కాక పితృశాపాలు పొందినటువంటి వాళ్ళకి సంతతి కలగదు. సంతానం లేనటువంటి వాళ్ళకి ఒక కారణం ఏమిటంటే పితృశాపాలు కూడా. అందువల్ల ముందు పితృదేవతల యొక్క అనుగ్రహానికి మనం పాత్రులం కావాలి. అందుకోసమని ఈ పుష్కరాలని మనం చక్కగా వినియోగించుకుని పితృకార్యాలు అక్కడ నిర్వర్తించుకోవటం ద్వారా పితృదేవతల అనుగ్రహాన్ని పొంది మనము వంశానుగతంగా మనవాళ్ళు, ముని మనవాళ్ళు అలా మన వంశాన్ని పెంపొందించుకోవటానికి కూడా అది దోహదపడుతుంది. గురుగారు, మరొక సందేహం అండి. హైదరాబాద్ నుండి రాజేశ్వరి గారు రాస్తున్నారు. ఈ ఏడాది పుష్కరాలు జరుగుతున్న యమునా నదిలో పుణ్యస్నానం ఆచరిస్తే కలిగే ఫలితం ఏమిటి తెలియచేయగలరంటూ కోరుతున్నారు. యమునా నది నదులలో చాలా ప్రత్యేకత కలిగినటువంటిది. సాక్షాత్తు కృష్ణ భగవానుడు ఆ యమునా నది యందు విహరించి పరమానంద భరితుడయ్యాడు. యమున అనేటటువంటిది యముని యొక్క సోదరి, సూర్యునకు ఛాయకి పుట్టినటువంటి వాళ్ళు. ఆ యమునా నది యొక్క అనుగ్రహం వల్ల, యమునా నదిలో స్నానం చేయటం వల్ల, అందులో పుష్కరాలలో యమునా నదిలో స్నానం చేయటం వల్ల ఆమె అన్నగారి యొక్క బాధ ఉండదు, అంటే యమబాధ ఉండదు. ఆ యమున యొక్క సంతృప్తికి మనం పాత్రులమైతే ఆమె సోదరుడైనటువంటి యముడు కూడా మనల్ని అనుగ్రహిస్తాడు. మనం కార్తీక మాసంలో యమద్వితీయ అని చెప్పుకుంటూ ఉంటాం. కార్తీక శుద్ధ విధియ నాడు ఈ యమునా నది తన సోదరుడైనటువంటి యముణ్ణి, నదులన్నీ కూడా స్త్రీలింగాలు, యమున స్త్రీ, ఆమె తన సోదరుడైనటువంటి యముణ్ణి పిలిచి ఆతిథ్యం ఇచ్చింది. అందువల్ల యముడు చాలా సంతృప్తుడయ్యి ఈ రోజున ఎవరైతే తన సోదరులకి ఆతిథ్యం ఇస్తారో అటువంటి వాళ్ళని నేను బాధించను అని చెప్పాడు యముడు. అందువలనే అపచెల్లెళ్ల పండగ అని చెప్పి కూడా చెప్పుకుంటూ ఉంటాం కార్తీక మాసంలో. ఆ అనుబంధము యమునికి ఉన్నది. అలా యమున పుష్కరాలలో స్నానం చేస్తే ఆ యమ బాధ నుంచి మనం బయటపడతాం, యముని యొక్క అనుగ్రహాన్ని కూడా పొందగలుగుతాం. అలాగే యమునా నది యందు చాలా ప్రీతుడు కాబట్టి కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహానికి కూడా మనం పాత్రులమవుతాం. అలా పాప పరిహారము, పుణ్య విశేషము రెండూ కూడా ఈ యమునా నదిలో స్నానం చేయటం వల్ల మనం పొందుతాం. కాబట్టి ఈ 19వ తేదీ నుంచి వచ్చేటటువంటి యమునా పుష్కరాలలో ప్రతి వాళ్ళు కూడా స్నానం చేసి, పుష్కర స్నానం చేసేటప్పుడు కోట్లాది మంది ఇక్కడ పవిత్ర స్నానాలు చేస్తారు అని మనం గుర్తించాలి. కాబట్టి ఎవరికి ఇబ్బందికరంగా మనం ప్రవర్తించకూడదు. నదీ స్నానాలు చేసేటప్పుడు, అందులో విశేషమైనటువంటి ఇటువంటి స్నానాలు చేసేటప్పుడు ఆ నదిలో బట్టలు ఉతుక్కోవటము, సబ్బులు రుద్దుకోవటము, పాప పరిహారం కోసమనే మనం స్నానం చేస్తుంటే సమస్త పాపాలు మనవి పోతూ ఉంటే ఇంకా పై మురుకును గురించి ఇక్కడ రుద్దుకునేది ఏమిటి? మనకి వెళ్ళి హాయిగా మన బాత్రూముల్లో ఎంత రుద్దుకున్నా అడిగేవాళ్ళు లేడు. అలా కాక ఇలాంటి జలాలలో పవిత్రమైనటువంటి జలాలను అపవిత్రం చేసి అలా సమాజం అంతటి కూడా అపకారం చేయకూడదు. ముఖ్యంగా ఈ తీర్థస్థలాలలో గుర్తించవలసినటువంటి విషయం, తోటి వారికి ఇబ్బంది కలిగించకుండా మనం పవిత్ర స్నానం మాత్రం చేసి 3 మునకలు వేసి యువతలకి రావాలి తప్పితే జలక్రీడలు ఆడుకోవటానికి, మన వినోదాలకి అది సమయం కాదు. కేవలము పాప పరిహారానికి, పుణ్య ప్రదానానికి మాత్రమే అది సమయము అని గుర్తించి చక్కగా ఆ యమునా నది యొక్క పవిత్ర జలాల్లో పునీతులు కావాలి. అలా మనం అందరం కూడా పునీతులం అవుదాం, సమాజం అంతా కూడా పునీతం కావాలి అని చెప్పి ఆశిద్దాం. గురుగారు, చాలా సంతోషం అండి. పుష్కరాలకు సంబంధించి ప్రేక్షకుల్లో ఉన్న అనేక సందేహాలు నివృత్తి చేశారు. ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం అమ్మా.
వీక్షించారుగా యమునా నది పుష్కర పుణ్య స్నానం గురించి సంబంధించిన అనేక విశేషాలను. మరి మీరు కూడా యమునా నది పుష్కర స్నాన పుణ్యఫలాలను పొందాలని ఆశిస్తూ ఇది వాళ్ళ ధర్మ సందేహాలు కార్యక్రమం. మరి మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక సందేహాలు కలిగినట్లయితే ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. ఇది వాళ్ళ ధర్మ సందేహాలు కార్యక్రమం. మరో చక్కటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు పెయిన్ ఫిట్ హెర్బల్ అండ్ ఆయిల్.